ప్రపంచానికి మరో మహాగండం పొంచి ఉందా? పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం మంటలు ఇప్పుడు మన ఇళ్లలోని వంటగదులను కూడా దహించబోతున్నాయా అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్ వణికిపోతుంటే ఇప్పుడు మరొక కీలకమైన జలసంధి బాబ్ అల్ మండెబ్ కూడా ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిజంగా ఇదే గనక జరిగితే గ్లోబల్ ఎనర్జీ సరఫరాలకు మరొక గట్టి షాక్ తగలడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇరాన్ బాబ్ అల్ మండెబ్పై ఎందుకు కన్నేసింది? ఈ జలసంధి ఎందుకు అంత కీలకం? మండెబ్పై ఇరాన్ స్ట్రాటజీ ఏంటి? దీని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో రోజు రోజుకి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదే సమయంలో అమెరికాపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి ఇరాన్ మరొక సరికొత్త మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఒకవేళ అమెరికా తమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తే ప్రతిస్పందనగా రెడ్ సీలోని బాబ్ అల్ మండెబ్ను మూసివేయాలని హౌతీలను ఇరాన్ కోరినట్లుగా రాయిటర్స్ తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే ఇరాన్ అత్యున్నత నాయకత్వం అంతర్గతంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆ సందేశాన్ని హౌతీ మిత్రపక్షాలకు చేరవేసినట్లుగా ఇరాన్కు చెందిన 2 సీనియర్ వర్గాలు, ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న మరో వర్గం వెల్లడించినట్లుగా రాయిటర్స్ తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ మాత్రం అధికారికంగా బాబ్ అల్ మండెబ్ను మూసేస్తామని ప్రకటించలేదు. కానీ అవసరమైతే ఆ రూట్ను కూడా అమెరికాపై ఒక ప్రెషర్ టూల్గా ఉపయోగించే అవకాశం ఉందన్న సంకేతాలు మాత్రం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అసలు ఇరాన్ క్లోజ్ చేస్తానంటున్న బాబ్ అల్ మండెబ్ ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? బాబ్ అల్ మండెబ్ భౌగోళికంగా ఎర్ర సముద్రానికి ఎంట్రీ పాయింట్ లాంటిదని చెప్పొచ్చు. యెమన్, ఆఫ్రికా దేశాల మధ్య ఈ జలసంధి ఉంటుంది. అరబిక్లో దీనిని గేట్ ఆఫ్ టియర్స్ అంటే కన్నీళ్ల ద్వారం అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వ్యాపారంలో దాదాపు 12-15% కేవలం ఈ రూట్ ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువ ద్వారా యూరప్కు వెళ్లాలన్నా రావాలన్నా ప్రతి షిప్ ఖచ్చితంగా ఈ బాబ్ అల్ మండెబ్ దాటాల్సిందే. ప్రతిరోజు కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు, ఫుడ్ గ్రెయిన్స్, ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, కన్జ్యూమర్స్ గూడ్స్ వంటి వేలాది కోట్ల డాలర్ల విలువైన వస్తువులు ఈ రూట్ నుంచే ప్రపంచ దేశాలకు చేరుతూ ఉంటాయి. అందుకే ఈ జలసంధిలో చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచ సరఫరా వ్యవస్థపై దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓ పక్క అరేబియా సముద్రం, మరోపక్క ఎర్ర సముద్రం, మధ్యలో బాబ్ అల్ మండెబ్ కనిపిస్తున్నాయి. ఓవైపు యమన్, గల్ఫ్ దేశాలకు సంబంధించిన భూభాగం మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది హౌతీల ఆధీనంలో ఉంది. ఒకవేళ గనక ఇరాన్ ప్రాక్సీగా చెప్పబడుతున్న హౌతీలు దీన్ని పూర్తిగా మూసివేయగలిగితే సుమారుగా ప్రపంచంలో జరిగే 12% రవాణా ఇక్కడ పూర్తిగా ఆగిపోతుంది. ఓ పక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయి ఇంకో పక్క బాబ్ అల్ మండెబ్ గనక మూసుకుపోతే ఇప్పటికే చాలా దేశాల్లో ఆయిల్ రేట్లు పెరగడం, సంక్షోభం మనం చూస్తున్నాం. ఇది మరింత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా అమెరికాకి ఇట్స్ గోయింగ్ టు బీ ఏ వెరీ బిగ్ ప్రెషర్ పాయింట్. నిజానికి బాబ్ అల్ మండెబ్పై ఇరాన్కు నేరుగా ఎలాంటి నియంత్రణ లేదు. కానీ ఇక్కడే ఇరాన్ స్ట్రాటజీ ఏంటో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యెమన్లోని హౌతీలకు ఇరాన్ చాలా కాలంగా రాజకీయ, సైనిక మద్దతునిస్తోందంటూ అమెరికా సహా కొన్ని దేశాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. గతంలో కూడా హౌతీలు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పలు కమర్షియల్ షిప్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. దీంతో అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ షిప్పులను ఆ మార్గంలో పంపేందుకు వెనకడుగు వేశాయి. ఇప్పుడు హర్మూజ్ తర్వాత అవసరమైతే బాబ్ అల్ మండెబ్ను అమెరికాపై ఒత్తిడి సాధనగా వాడుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. అలాంటి సమయంలో బాబ్ అల్ మండెబ్ మార్గంలో కూడా అంతర్జాతీయంగా ఒత్తిడి ఏర్పడితే పరిస్థితి మరింత డిఫికల్ట్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 సముద్ర మార్గాలు ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనవి. ఒకవేళ బాబ్ అల్ మండెబ్ కూడా క్లోజ్ అయితే యూరప్ వెళ్లే షిప్పులన్నీ ఆఫ్రికా దక్షిణ భాగంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది అదనపు భారంగా ఖచ్చితంగా మారుతుంది. దీంతో ట్రాన్స్పోర్ట్ టైం, ఫ్యూయల్ కాస్ట్, షిప్పింగ్ ఛార్జెస్ భారీగా పెరుగుతాయి.
చివరికి అదే భారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు అనేక వస్తువుల ధరల రూపంలో సామాన్య ప్రజలపై పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ సంక్షోభం ఇండియాకు మునిపెన్నడూ లేనంత అతిపెద్ద సవాల్గా మారబోతోంది. ఎందుకంటే మన దేశ ఇంధన అవసరాల్లో దాదాపు 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు రవాణాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు బాబ్ అల్ మండెబ్ కూడా క్లోజ్ అయితే పరిస్థితి మరింత దారుణంగా మారబోతుంది. అలాగే మన దేశం నుంచి యూరోప్ దేశాలకు జరిగే క్లోతింగ్, గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా ప్రొడక్ట్స్ ఎగుమతులు నిలిచిపోతాయి. షిప్స్ ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల రవాణా సమయంతో పాటు భారీగా పెరిగే ఇన్సూరెన్స్ల భారం కూడా భారత్పై పడుతుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాలు, పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. ఇన్ఫ్లేషన్ పెరిగి రూపాయి విలువ పడిపోయి మన ఎకానమీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్ స్ట్రాటజీని తిప్పికొట్టేందుకు అమెరికా, యూరప్ దేశాలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎర్ర సముద్రంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఇతర మిత్ర దేశాల నౌకా దళాలు భద్రతా చర్యలను చేపడుతున్నాయి. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా దౌత్యపరంగా పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. మరి ఇరాన్ నిజంగానే బాబ్ అల్ మండెబ్ స్ట్రాటజీని అమలు చేస్తుందా, లేక ఇది కేవలం అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు వేసిన మరొక వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇప్పటికే హర్ముజ్ ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్న వేళ బాబ్ అల్ మండెబ్ కూడా సంక్షోభంలో చిక్కుకుంటే ప్రపంచ చమురు సరఫరా నుండి భారత్లో పెట్రోల్ ధరల వరకు ప్రతి ఒక్కరిపైన దాని ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం బాబ్ అల్ మండెబ్ పరిణామాలపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.